హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజులకి ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకు వచ్చాను. కథ విషయానికి వచ్చేస్తే, రోజు ఆ ఊర్లో అర్ధరాత్రి అవగానే తలుపు కొడుతున్న శబ్దాలు వినబడతాయి. తలుపు తీస్తే ఏం జరుగుతుంది, అసలు ఆ తలుపు కొట్టేది ఎవరు, ఎందుకు కొడుతున్నారు, కథలో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వబోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటలు పెట్టుకోండి. త్వరలోనే 1K కంప్లీట్ చేయండి. ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. గోపి ఇంకా శ్రీనిధి ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా వాళ్ళకు ఒక పాప కూడా ఉంది. ఒకరోజు అర్ధరాత్రి గట్టిగా శబ్దం వినపడింది. ఏంటా అని వాళ్ళు లేచి చూడగా ఎవరో తలుపుని గట్టిగా కొడుతున్నారు. అలా ఎవరు తలుపు కొట్టినా రాత్రిపూట తలుపు తీయద్దు అని చెప్పేసి గోపి ఆపి తనను పడుకోమని చెప్పాడు. శ్రీనిధికి అప్పటి నుండి ఏదో తేడాగా కుడుతుంది. తన మనసులో గోపి మీద అనుమానం వచ్చి ఏదన్నా దాస్తున్నాడా అని చెప్పేసి అనుమానం అయితే వచ్చింది. ఆ తర్వాత నుండి 2-3 రోజుల వరకు ఆ శబ్దాలు అయితే వినపడడం తగ్గించాయి. అండ్ ఆ తర్వాత ఒకరోజు సడన్ గా ఇలాంటి శబ్దమే వచ్చి తనైతే లేచింది. అండ్ ఈ గ్యాప్ లో తను పరిగెత్తు పోయి ఆ తలుపు అయితే తీసింది. తలుపు తీయగానే ఒక నల్లని ఆకారం తన వైపు చూస్తూ సడన్ గా వచ్చి తనలో దూరినట్టు తనకు అనిపించింది. తనకి ఏం జరిగిందో తనకైతే అర్థం కాలేదు. సడన్ గా కళ్ళు తిరిగి అయితే పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత తనైతే లేచి ఏం జరగనట్టుగా వచ్చి అయితే పడుకుంది. రాత్రి నుండి పొద్దున అవగానే శ్రీనిధిలో మార్పులు అయితే మనకు కనబడుతూ ఉంటాయి. తను వింత వింతగా విచిత్రంగా అయితే చేస్తూ ఉంటుంది. వంటలు సరిగ్గా ఉండేది కాదు. ఏది అడిగినా కోప్పడేది. తన మొగుడి మీద పిల్లల మీద కోప్పడేది. గోపికి కూడా శ్రీనిధి మీద చిన్న చిన్నగా అనుమానం మొదలైతుండేది. సడన్ గా అది కాదులే అని చెప్పేసి నార్మల్ అవుతుండేవాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఊర్లో అందరినీ వణికించిన దెయ్యం గురించి గోపికి తెలుసు. అందుకనే అదేనేమోనని చెప్పేసి భయపడ్డాడు. రోజులాగే పని నుండి ఇంటికి తిరిగి వచ్చిన గోపికి ఇంట్లో 2 పిల్లలు కంగారు పడుతూ ఏడుస్తూ కనబడ్డారు. ఏమైందిరా అని చెప్పేసి అడిగితే వాళ్ళ అమ్మకి వెళ్ళి చూపించారు. హాల్లో ఉన్న శ్రీనిధి ఒక పెద్ద ముగ్గు మధ్యలో కూర్చుని ఉంది. తన ఒంటి నిండా రక్తమే. అక్కడ రక్తంతో గోపి పేరు రాసి ఉంది. ఆ పేరు చూసిన గోపికి వెన్నెలో వణుకు పుట్టింది. తొందరలో ఏం చేయాలో అర్థం కాక శ్రీనిధి అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులు ఇన్న ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంటి చుట్టూ చేరారు. అసలు ఏం జరుగుతుందా వీళ్ళు ఇంట్లో అని చెప్పేసి ఆసక్తిగా చూస్తున్నారు. గోపి అరిచిన అరుపుకి శ్రీనిధి చిన్నగా తల పైకెత్తి గట్టిగా ఒక నవ్వు నవ్వింది. వినగానే గోపికి కూడా అర్థమైంది శ్రీనిధి పైన అదే దెయ్యం వచ్చిందని. ఇంకా ఆ రోజు శ్రీనిధి చేసిన హడావిడికి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా బెంబేలెత్తిపోయారు. కూర్చొని నవ్వుతూ ఉన్న తను సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చి గోపి మెడ పట్టుకుని గట్టిగా గోడకేసి గుద్ది పైకి లేపింది. తను పట్టుకున్నంతసేపు గోపికి అయితే ఊపిరాలేదు. ఆల్మోస్ట్ పోతారన్న సమయంలో కొంతమంది వచ్చి విడిపించారు. అమ్మ అని ఊపిరి పీల్చుకున్న గోపి రాత్రి అంతా నిద్రపోలేదు. ఎక్కడ తను లేచి తన మీద పడి చంపేస్తుందా అని చెప్పేసి భయపడ్డాడు. గోపి లేచినంతసేపు తనకి ఆ ఊర్లో చెప్పిన వాళ్ళ మాటలే గుర్తొస్తున్నాయి. ఇది పక్కా అదే దెయ్యం. అది మళ్ళీ మనల్ని పీడించడానికి ఊర్లోకి వచ్చింది. ఊర్లో వాళ్ళందరూ తనని తప్పకుండా కృష్ణుడి గుడికే తీసుకెళ్ళు, అక్కడైతేనే తనకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పారు. గోపి అయితే రాత్రి అంతా దాని గురించే ఆలోచించాడు. ఇక తెల్లవారైంది. తెల్లవారవగానే గోపి అందరూ కోరిక మేరకు కృష్ణుడి గుడికే తీసుకెళ్దామని బయలుదేరాడు. ఇకపోతే ఈ శ్రీకృష్ణుడి గుడి స్పెషాలిటీ ఏంటంటే, ఈ చుట్టుపక్కల 10 ఊర్లకి ఏకైక శ్రీకృష్ణుడి గుడి ఎక్కడైతే దెయ్యాల్ని ఆత్మల్ని వదిలిస్తారో బంధిస్తారో. ఇక గుడి దగ్గర పడగానే శ్రీనిధిని లోపలికి ఎలా తీసుకెళ్లాలనే విషయం గురించి చాలా భయపడ్డాడు గోపి. గుడి రాగానే శ్రీనిధిని బయటే ఉంచి గోపి లోపలికి వెళ్లి గురువుగారితో మొత్తం మాట్లాడి గురువు గారితో పాటు బయటకు వచ్చాడు. గురువు గారు బయటికి రాగానే తన గుప్పెట్లో ఉన్న ఈ బూదిని శ్రీనిధి మొహాన జల్లాడు. అలా తల పట్టుకుని కూర్చున్న శ్రీనిధిని బలవంతంగా గుడి లోపలికి లాక్కెళ్లారు. అలా తనని ఇద్దరు గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. గురువు గారు తన కలశంలోని నీరు తన మొహాన జల్లగా శ్రీనిధి పైకి లేచింది. గట్టిగా అరుస్తున్న శ్రీనిధిని, ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు అని గురువు గారు గట్టిగా అడిగారు. నా పేరు రత్నకుమారి అని గట్టిగా నవ్వింది. ఎందుకమ్మా శ్రీనిధి ఒంట్లోకి చేరి తనని ఇలా హింస పెడుతున్నావు అని గురువు గారు అడిగారు. నాకు గోపి కావాలి, నా గోపిని నాకు ఇచ్చేయండి, నేను పెళ్లి చేసుకుంటా అని తను అడిగింది. కొసేపటి దాకా గురువు గారు తనతో మాట్లాడాక తన శాంతి ఇచ్చింది. గోపి గురువు గారిని పక్కకి తీసుకెళ్లి, అసలు ఏమైందండి, ఆమె నన్నెందుకు కోరుకుంటుంది, అసలు ఎవరు తను అని అడగ్గా గురువు గారు సమాధానం చెప్తూ తన పేరే రత్నకుమారి అని తన కథను చెప్పడం స్టార్ట్ చేశాడు. రత్నకుమారి మన ఊర్లోనే ఉన్న ఒక చిన్న పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. తను చిన్నప్పటి నుండి పెద్దగా చదువుకోలేదు. ఇంకా తను చాలా అమాయకురాలు. అదలా ఉండగా ఒక రోజు మన ఊరికి గోపీచంద్ అనే వ్యక్తి పని మీద ఊర్లోకి దిగాడు. గోపీచంద్ తన పని తను చూసుకుని వెళ్తుండగా ఒకరోజు తనకి రత్నకుమారి కనబడ్డది. రత్నకుమారితో తన ప్రేమలో పడిపోయాడు. ముందుగా తను రత్నకుమారి దగ్గరికి వెళ్లి తన ప్రేమ గురించి చెప్దామని వెళ్ళాడు. కాకపోతే రత్నకుమారి తనను చూసి పట్నం నుండి వచ్చినట్టున్నాడు అని మాట్లాడడానికి భయపడింది. కొన్ని రోజులు అలానే రత్నకుమారి వెంటపడ్డ గోపి ఒకరోజు తనతో మాట్లాడి తన ప్రేమ గురించి చెప్పాడు. అదంతా విన్న శ్రీనిధి, నాకు ఈ ఊరంటే ఇష్టం, ఈ ఊరిని, మా ఇల్లుని, మా అమ్మా నాన్నని వదిలేసి రావడం అస్సలు జరగని పని అని అన్నది.
అన్నది. అది వినగానే గోపి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఓ అంతేనా, అట్లయితే నేనే మీ ఊరికి వచ్చి నేను పెళ్లి చేసుకొని మీ ఊర్లోనే మనం కాపురం పెడదాం అని అన్నాడు. శ్రీనిధి చాలాసేపు ఆలోచించింది. ఫోన్లే కదా అని చెప్పేసి ఒప్పుకుంది. తన అంగీకారంతో గోపిచంద్కి పట్టలేనంత ఆనందం వచ్చింది. సరే మరి రేపే మనం అమ్మవారి గుళ్ళో పెళ్లి చేసుకుందాం అని గోపిచంద్ శ్రీనిధితో అన్నాడు. శ్రీనిధి కూడా దానికి ఓకే అని చెప్పింది. శ్రీనిధి పైన ఒక నలుగురికి ఎప్పటి నుండో కన్నుంది. ఆ రోజు రాత్రి శ్రీనిధిని ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. రాత్రి రోడ్డు పైన ఒంటరిగా నడుచుకున్న శ్రీనిధి పైన ఆ నలుగురు దాడి చేశారు. శ్రీనిధి వాళ్ళని గట్టిగా నెట్టేసింది. అయినా కానీ ఆ నలుగురు వదలలేదు. తనకి ఆ నలుగురు బీభత్సమైన హింసని అనుభవించేలా చేశారు. చివరాఖరికి తను పోరాడుతూనే మరణించింది. ఆ మరునాడు గోపిచంద్కి ఈ విషయం తెలియగానే తను చాలా అంటే చాలా గుక్కపెట్టి ఏడ్చాడు. తను నా పక్కన లేని నేను ఈ భూమి మీద ఉండలేనని చెప్పేసి గోపిచంద్ కూడా ఊరేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత చాలా రోజుల వరకు శ్రీనిధి ఆత్మకి శాంతి కలగలేదు. ఆ నలుగురిని హింసించి చంపాక తను కొంచెం శాంతించింది. తను చనిపోయింది కానీ తనకు పెళ్లి కాలేదని ఆశ మాత్రం చనిపోలేదు. అప్పటి నుండి తను ఊర్లో పడి ఏ ఇల్లు కనబడితే ఆ ఇల్లు తలుపులు కొట్టేది. పొరపాటున మగవాళ్ళు మాత్రం తలుపు తీశారనుకో వాళ్ళని ఎత్తకెళ్లేది. ఇక ఎత్తకెళ్లిన వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళు మళ్ళీ కనబడతారు, లేదంటే అసలు కనబడరు. కాకపోతే తను ముఖ్యంగా గోపి ఇంటి తలుపు కొట్టడానికి కారణం ఏంటంటే ఆ గోపియే ఈ గోపిచంద్ అని శ్రీనిధి ఇప్పటికి కూడా అనుకుంటుంది అని అయ్యగారు గోపికి ఈ కథ అంతా చెప్పాడు. కథ విన్న గోపి చాలా భయపడ్డాడు. ఆ తర్వాత ఇది ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి గురువు గారు అని చెప్పేసి గురువు గారిని అడిగాడు. శ్రీనిధిలోకి మళ్ళీ రత్నకుమారి రాకుండా ఉండాలంటే ఒక పెద్ద హోమం చేయాల్సి వస్తుంది వాళ్ళ రాత్రికి అని అయ్యగారు చెప్పారు. గోపి కూడా సరే అయ్యగారు జరిపించండి అన్నాడు. ఇంకో మాట కూడా చెప్పాడు గోపికి అయ్యగారు. చూడు నాయన గోపి, నువ్వు ఈ హోమం జరుగుతున్నంతసేపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలుకే ఉండకూడదు, ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు. సరే అయ్యగారు అని చెప్పేసి గోపి కూడా ఇంటికి బయలుదేరాడు. అదే రోజు రాత్రి హోమానికి ఏర్పాటు చేయించారు. శ్రీదేవిని తీసుకొచ్చి పూజలు కూర్చోపెట్టడానికి అక్కడ ఉన్న అయ్యగారులు చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడున్న 9 మంది అయ్యగారులో శ్రీదేవి ఒక అయ్యగారి తల పగలగొట్టేసింది. అక్కడ పూజ నడుస్తున్నంతసేపు శ్రీదేవి చేసే హడావిడి అంతా ఇంత కాదు. ముగ్గురంతా చేరిపోయటం, అటు ఇటు చేయడం, గట్టిగా అరవటం, గట్టిగా ఏడవటం ఇలాంటివన్నీ చేసింది. శ్రీదేవి ఒంట్లోంచి రత్నకుమారి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. అలానే రత్నకుమారి ఆత్మకు కూడా శాంతి పూజ చేశారు. అయ్యగారు గోపిని పిలిపించి పూజంతా అయిపోయింది నాయన అని చెప్పాడు. అప్పటికైతే రత్నకుమారి ఆత్మ తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ రాదనే గ్యారంటీ కూడా లేదు. ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంట నాల్లో పెట్టుకోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకరికి వీడియో షేర్ చేసి ఫుల్ గా వాచ్ చేయమని ఛాలెంజ్ చేయండి.